మరి ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? ఆంధ్రాలో చంద్రబాబు అయితేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే జగన్ వచ్చిన కాడ నుంచి చాలా మందికి జాబ్స్ లేవు. జాబ్స్ ఎక్కువ, ఇసుక మాఫియా అని ఎక్కువ, లిక్కర్ అని ఎక్కువ. నేను యాక్చువల్గా ఈ రోజు మార్నింగ్ దిగాను, 6 రోజులు అక్కడే ఉన్నాను. కానీ జనాలు టాక్ ఎట్లా అంటే జగన్ అంటున్నారు కానీ కొంతమంది అటు ఇటుగా ఎక్కువ చంద్రబాబుకి ఛాన్స్ ఉంది, కానీ చంద్రబాబు ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పథకాల ప్రకారం జనాల్ని బాగా గెలిపించుకుంటున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఆయనని ప్రజలకి ఎక్కువగా పథకాల ద్వారా దగ్గర అయ్యారు. కానీ అభివృద్ధి పరంగా అయితే ఇప్పుడు యూత్ అంతా ఆయనకి వ్యతిరేకంగా ఉంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? 100%. ఆయన ఏదో పథకాలు ఇచ్చేస్తున్నారు కానీ సేమ్ పథకాలు వెనకాల ఎంత జరుగుతుంది ఎవరు చూస్తున్నారు? పేర్లు ఏదో ఇప్పుడు పింఛను 3000 వేరే అంటున్నారు కానీ దాని వెనకాల ఎంత జరుగుతుంది ఏం తెలుస్తుంది? జనాలకి ఏం తెలుస్తలేదు. కానీ చాలా మంది జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. జాబ్స్ అయితే లేవు. నేను యాక్చువల్గా వచ్చిన మార్నింగ్ దిగా అక్కడ ఏదో పొజిషను, కానీ తగ్గపోరు అవుతుంది. 50-50 ఛాన్స్ ఉంది. కానీ చెప్పలేకపోతారు జనాలు అప్పుడు ఎలా ఉంటుందో. కానీ చంద్రబాబుకి ఎక్కువ ఛాన్స్ ఉంది, అదైతే 100%. ఇప్పుడు వైసీపీ నుంచి వంగ గీత గారు పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చిత్తుగా ఓడిస్తానని చెప్పేసి ఇట్లా వాగ్దానం చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? లేదు, ఆ ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ కూడా గట్టి పోటీ ఇస్తాడు. అక్కడ పిఠాపురం కూడా ఏదో అంటున్నారు కానీ అప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా అంత ఈజీ లేదు. పోటీ అయితే గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా, కమ్మోడు కాపోడికి ఏమేమి ఓట్లు వేస్తారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఓట్ల అట్లా ఛాన్స్ లేదు. వీళ్ళు ముగ్గురు కలటం వల్ల చంద్రబాబుకి ఎక్కువ ఛాన్స్ ఉంది. వీళ్ళు ముగ్గురు కలవకపోతే జగన్కి అయితే ఛాన్స్ ఉంది. వీళ్ళు ముగ్గురు కలటమే అందుకు. వీళ్ళు ముగ్గురు కలలేదు అనుకో జగన్కే ఛాన్స్ ఉంది, అదైతే పక్క.